నిన్నటి క్లాస్లో మనము లైక్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఎలా చేయాలి. సో టుడే క్లాస్లో వచ్చేసి మనకి బిల్ వైజ్ మెయింటెనెన్స్ ఎలా చేయాలి. బిల్ వైజ్ మెయింటెనెన్స్ అంటే ఏంటి, దీన్ని ఎప్పుడు ఎందుకు ఏ సిచ్యువేషన్లో యూజ్ చేస్తారు అనేది టుడే క్లాస్లో మనం డిస్కషన్ చేస్తాం. ఈ బిల్ వైజ్ మెయింటెనెన్స్ అనేది మ్యాక్సిమం ఎందుకు యూజ్ చేస్తామంటే, మన బిజినెస్ అప్పుగా పర్చేజ్ చేసినప్పుడు కానీ మన బిజినెస్ అప్పుగా సేల్ చేసినప్పుడు కానీ మనము టోటల్ అమౌంట్ అట్ ఏ టైం ఇవ్వం. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మన బిజినెస్ ఒక సప్లయర్స్ దగ్గర 2 lakhs పర్చేజ్ చేసింది అనుకోండి. ఆ 2 lakhs అనే అమౌంట్ మనకు ఆ సప్లయర్కి ఉన్న రిలేషన్ బట్టి సార్ పర్చేజ్ చేసేటప్పుడు చెప్తారనమాట, సార్ నేను టోటల్ అమౌంట్ అట్ ఎ టైం పే చేయలేను, అందుకు గాను నాకు ఒక 5 బిల్ నెంబర్స్ మీద ఆ 2 lakhs అమౌంట్ బైఫర్కేట్ చేసి ఇవ్వండి అని చెప్తాం. ఓకే, వాళ్ళు ఓకే అయిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఆ 2 lakhs అమౌంట్ని ఒక 5 బిల్ నెంబర్ల మీద ఆఫ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ బిల్ నెంబర్ 1 మీద 50,000, బిల్ నెంబర్ 2 మీద 30,000, బిల్ నెంబర్ 3 మీద 20,000, బిల్ నెంబర్ 4 మీద 60,000, బిల్ నెంబర్ 5 మీద 40,000. అలా 4 బిల్ నెంబర్స్ మీద ఆ 2 lakhs అనే అమౌంట్ని ఆఫ్ చేయడం జరుగుతుంది. చేసిన తర్వాత మన దగ్గర ఏ బిల్ నెంబర్ అమౌంట్ సరిపడేది ఉంటుందో ఆ అమౌంట్ని మనం పే చేసుకుంటూ వస్తాం, 1 week తర్వాత కానీ 1 month తర్వాత కానీ. ఆ విధంగా మనం చేయాల్సి వస్తుంది పర్చేజ్లో కానీ సేల్స్లో కానీ. దీంట్లో మనకి 4 ఆప్షన్స్ ఉంటాయి. న్యూ రెఫరెన్స్, అగైనెస్ట్ రెఫరెన్స్, సో తర్వాత మళ్ళీ వచ్చేసి అడ్వాన్స్ అమౌంట్, ఆన్ అకౌంట్ అని 4 ఆప్షన్లు ఉంటాయి. న్యూ రెఫరెన్స్ అంటే కొత్తగా బిల్లు రైజ్ చేస్తే న్యూ రెఫరెన్స్. ఆ కొత్తగా బిల్ రైజ్ చేసింది ఏదైతే ఉంటుందో దానికి అమౌంట్ పే చేసామంటే అగైనెస్ట్ రెఫరెన్స్. అడ్వాన్స్ అమౌంట్ అంటే ముందుగా ఇవ్వటం అడ్వాన్స్ అమౌంట్. ఆన్ అకౌంట్ అంటే ఆన్ ద స్పాట్ డబ్బులు ఇచ్చి తీసుకుని వెళ్ళడం. దీన్ని మనం 4 ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, సో వీటిని ఎలా ఎంటర్ చేయాలనేది టుడే క్లాస్లో మనం డిస్కషన్ చేద్దాం. ప్రాబ్లం కనపడుతుందామా? రఫీ ఎంటర్ప్రైజెస్ కంపెనీ కనపడుతుందా ప్రాబ్లం? చెప్పండి. కనిపించలేదా? ఇప్పుడు ఓకేనా? డన్నా? యా, చూడండి, కంపెనీ పేరు వచ్చేసి రఫీ ఎంటర్ప్రైజెస్ అండి. వారు 5 lakhs పెట్టి బిజినెస్ స్టార్ట్ చేశారు. ప్రియా ట్రేడర్స్ నుంచి 2,60,000కి పర్చేజ్ చేశారు. 2,50,000, 60,000. చూడండి, ఇక్కడే బిల్ నెంబర్స్ ఇచ్చాడు. ఆ 2,60,000 అనే అమౌంట్ 5 బిల్ నెంబర్స్ మీద మిక్స్ చేసి ఇచ్చారు, అంటే బైఫ్రికేట్ చేసి ఇచ్చారు. బిల్ నెంబర్ 100 మీద 50,000, సో 101 మీద 75,000, 102 మీద 80,000, 103 మీద 25,000, 104 మీద 30,000 ఇచ్చారు. తర్వాత కాన్ ట్రేడర్స్కి సేల్ చేశారు 2,55,000కి. ఇక్కడ కూడా 4 బిల్ నెంబర్స్ బైఫర్కేట్ చేసి ఇచ్చారు. ఓకే, సో పర్చేజ్ చేసేటప్పుడు అప్పుగా పర్చేజ్ చేసాం, సేల్ చేసేటప్పుడు అప్పుగా సేల్ చేసాం. తర్వాత ఏం చేయాలి, మనం అప్పుగా పర్చేజ్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి, డబ్బులు పే చేయాలి. ఎవరికి? ఇక్కడ ప్రియాకి. సో ప్రియాకి పే చేయాలన్నమాట. ఇక్కడ 50,000కి మనం బిల్ నెంబర్ 100 మీద పర్చేజ్ చేసాం, కానీ ఇక్కడ ఎంత ఇస్తున్నాం, 40,000 ఇస్తున్నాం. ఇంకా రిమైనింగ్ 10,000 పెండింగ్ బ్యాలెన్స్ ఉంటుంది. ఇక్కడేమో 2,60,000కి పర్చేజ్ చేసాం, కానీ ఇక్కడ మనం ఎంత ఇస్తున్నాం, 1,55,000కే ఇస్తున్నాం డబ్బులు. మనం ఏవైతే బిల్స్ క్లియర్ అయి ఉంటాయో అవి కనిపించవు, పెండింగ్ బ్యాలెన్సెస్ కనపడతాయి. సో తర్వాత నెక్స్ట్ ఇక్కడ కూడా అంతే, ఇక్కడ సేల్ చేసాం 2,55,000కి. సో తర్వాత వాళ్ళు మనకు డబ్బులు ఇస్తున్నారు, 2,05,000 ఇస్తున్నారు. రిమైనింగ్ పెండింగ్ బ్యాలెన్స్ అయ్యో మనం ఐడెంటిఫై చేయాలి. టోటల్గా నెట్ లాస్ మనకి 5,000 వస్తుంది. సో ఇది లాస్ట్ సర్వీస్ ప్రాబ్లం. ఇది ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, లైక్ టాలీ కనపడుతుందా? కన్ఫర్మ్ చేయండి. టాలీ కనపడుతుందా? ఓకే, కనపడుతుందామా? కనబడుతుంది సార్. లౌడ్గా చెప్పండి, సరిగా వినిపించలేదు. కనపడుతుందా? ఓకే, చూడండి, క్రియేట్ కంపెనీ. సో రఫీ ఎంటర్ప్రైజెస్ ఇవ్వండి. టాలీ కనిపించడం లేదు, ప్రాబ్లమే కనిపిస్తుంది.
నౌ ఇట్ ఈస్ ఓకే. యా, చూడండి, రఫీ ఎంటర్ప్రైజెస్ ఆంధ్రప్రదేశ్ తీసుకోండి. ఇంకా రిమైనింగ్ ఎంటర్ ఇవ్వకుండా కంట్రోల్ ఏ ఇస్తే ఈ స్క్రీన్ సేవ్ అయిపోతుంది. ఎంటర్ ఇచ్చి లాస్ట్లో ఎస్ఆర్ నో అని ఇవ్వచ్చు, లేదంటే డైరెక్ట్గా ఇది సేవ్ అవ్వచ్చు. ఓకే, మెయింటైన్ అకౌంట్స్. ఇప్పుడు మనం చేసేది బిల్ వైజ్ ఎంట్రీ కాబట్టి మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ ఎస్ పెట్టాలి, బిల్ వైజ్ ఎంట్రీ ఎస్ పెట్టాలి. ఇవి రెండు ఎస్లో ఉండాలి. రిమైనింగ్ ఆప్షన్స్ నో పెట్టండి, నో నీడ్. ఓకే, మెయింటైన్ అకౌంట్స్, ఎనేబుల్ బిల్ వైజ్ ఎంట్రీ, ఈ రెండు ఆప్షన్స్ యాక్సెప్ట్ ఆర్ నో సేవ్. ఓకే, సో ఇప్పుడు క్రియేట్లోకి వెళ్ళండి. క్రియేట్లోకి వెళ్ళి లెడ్జెస్ క్రియేట్ చేయండి. ఫస్ట్ మనకి లెడ్జెస్ ఏమున్నాయండి? ప్రాబ్లం కనబడుతుందామా? ఓకే, క్యాపిటల్, పర్చేజ్, ప్రియర్ ట్రేడర్స్, సేల్స్, కాన్ ట్రేడర్స్. ఓకే, వీటిని క్రియేట్ చేయాలి. క్యాపిటల్ అకౌంట్, నెక్స్ట్ పర్చేజ్ అకౌంట్స్, నెక్స్ట్ ప్రియర్ ట్రేడర్స్. చూడండి, ఎప్పుడైతే మీరు F11లో బిల్ వైజ్ అనే ఆప్షన్ ఎస్ పెడతారో ఆటోమేటిక్గా ఇక్కడ మెయింటైన్ బ్యాలెన్సెస్ బిల్ బై బిల్ అనే ఆప్షన్ ఇక్కడ ఎస్ వచ్చేస్తుంది. అదే టాలీ ERP9లో అయితే మనమే ఎస్ పెట్టేవాళ్ళం, కానీ టాలీ ప్రైమ్లో డిఫాల్ట్గా వాళ్ళే ఎస్ ఇచ్చేసారు. సేవ్ చేయండి. నెక్స్ట్ సేల్స్ అకౌంట్స్ సేవ్ చేయండి. నెక్స్ట్ కాన్ ట్రేడర్స్, సన్రీ డెప్టార్స్. చూడండి, సన్రీ క్రెడిటార్స్కి సన్రీ డెప్టార్స్కి మాత్రమే ఇక్కడ బిల్ బై బిల్ అనే ఆప్షన్ ఎస్లో ఉంటుంది, రిమైనింగ్ వాటికి ఉండదు అనమాట. ఓకే, డన్. సేవ్ చేయండి. యాక్సెప్ట్ ఆర్ నో సేవ్. ఓకే, ఎస్కేప్ చేయండి. ఎస్కేప్. ఇప్పుడు మనం ఓచర్స్లోకి వెళ్దామండి. ఓచర్స్ డన్. ఓచర్స్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ రిసిప్ట్ తీసుకోండి. రిసిప్ట్ క్యాపిటల్ అమౌంట్ ఎంత అండి? ఫస్ట్ ఇక్కడ 5 lakhs ఇచ్చారు, 5 lakhs తీసుకోండి. ఓకే, తర్వాత క్యాష్ తీసుకోండి. డన్. నెక్స్ట్ పర్చేజ్ తీసుకున్న తర్వాత రైట్ సైడ్లో చేంజ్ మోడ్ తీసుకోండి. చేంజ్ మోడ్ తీసుకుని యాజ్ వోచర్ ఇవ్వండి. సో ఎవరి దగ్గర నుంచి మన బిజినెస్ పర్చేజ్ చేస్తుంది? ప్రియర్ ట్రేడర్స్ నుంచి. ఎంటర్ ఇచ్చేయండి. టోటల్ అమౌంట్ ఎంత అక్కడ మనకి? 2,60,000. టోటల్గా మన బిజినెస్ ప్రియర్ ట్రేడర్స్ నుంచి 2,60,000కి పర్చేజ్ చేసింది. ఇక్కడ 2,60,000 ఇవ్వాలి. ఇక్కడ చూడండి, న్యూ రెఫరెన్స్, అగైనెస్ట్ రెఫరెన్స్, అడ్వాన్స్, ఆన్ అకౌంట్ అని చూపిస్తుంది. ఫస్ట్ న్యూ రెఫరెన్స్ తీసుకోండి. న్యూ రెఫరెన్స్ ఇక్కడ టైప్ చేయండి, బిల్ నెంబర్. చూసారా, న్యూ రెఫరెన్స్ అంటే కొత్తగా బిల్ రైజ్ చేయడం, అగైనెస్ట్ రెఫరెన్స్ అంటే ఆ కొత్తగా బిల్లు ఏదైతే రైజ్ చేసింటావో దానికి డబ్బులు పే చేయడం అగైనెస్ట్ రెఫరెన్స్. ఆన్ అకౌంట్ అంటే ఆన్ ద స్పాట్ డబ్బులు ఇచ్చి తీసుకుని వెళ్ళడం. అడ్వాన్స్ అంటే ముందుగా ఇవ్వటం. ఓకే, న్యూ రెఫరెన్స్. బిల్ నెంబర్ 100 అంటే మనం పర్చేజ్ చేసేటప్పుడే ఆ కస్టమర్స్, ఆ సప్లయర్స్ మనం చెప్తాం అనమాట, సార్ మేము టోటల్ అమౌంట్ అట్ ఏ టైం ఇవ్వలేము, కావున ఆ 2,60,000 అనే అమౌంట్ మాకు ఒక 5 బిల్ నెంబర్స్ మీద బైఫ్రికేట్ చేసి ఇవ్వండి అని ముందుగానే చెప్పడం అనమాట. ఇక్కడే డ్యూ డేట్ అడుగుతుంది. సో ఈరోజు 1 ఏప్రిల్ అనుకోండి, 10 days లోపల ఇస్తావా, 20 days లోపల ఇస్తావా, ఆ డేట్ ఇక్కడ డ్యూ డేట్ అడుగుతుంది. ప్రజెంట్ నో నీడ్. ఆ 2,60,000 అనే అమౌంట్ని బిల్ నెంబర్ 100 మీద 50,000 బైఫ్రికేట్ చేస్తున్నాం. ఇలా ప్రతిసారి బిల్ నెంబర్ అని టైప్ చేయకుండా దీన్ని కాపీ చేసుకుంటాం. Ctrl+C కాపీ, ఇక్కడ Ctrl+V పేస్ట్. 101
101 మీద ఎంత మనం అమౌంట్ ఆఫ్ చేసామంటే 75,000. కంట్రోల్ వి పేస్ట్. 102 80,000. 103 103 మీద 25,000. 104 30,000. చూడండి, మనం ఫస్ట్ టోటల్ అమౌంట్ ఇచ్చేసాం 2,60,000. ఇచ్చిన తర్వాత ఆ 2,60,000ని ఆ 5 బిల్ నెంబర్స్ మీద బైఫ్రికేట్ చేసుకున్నాం. తర్వాత పర్చేజ్ ఇవ్వండి. పర్చేజ్. ఓకే, సో సేవ్ చేయండి. అప్పుగా పర్చేజ్ చేసాం. నెక్స్ట్ మళ్ళీ సేల్స్ చేయండి. F8 సేల్స్. ఓకే, చేంజ్ మోడ్ యాజ్ వోచర్. ఇక్కడ కాంట్రేడెడ్స్. కాంట్రేడ్కి సేల్ చేస్తున్నాం. అమౌంట్ ఎంత ఇక్కడ 2,55,000 సేల్ చేస్తున్నాం. 2,55,000. ఇప్పుడు కూడా న్యూ రెఫరెన్స్ తీసుకోండి. కంట్రోల్ వి పేస్ట్. ఇక్కడ 100 తీసుకొని తీసేసి చూడండి 2,55,000కి మనం సేల్ చేసాము కాంట్రేడర్స్కి. ఆ 2,55,000 అమౌంట్ 4 బిల్ నెంబర్స్ మీద ఆఫ్ చేసాం. బిల్ నెంబర్ 200 మీద 1,00,000, బిల్ నెంబర్ 201 మీద 50,000, బిల్ నెంబర్ 202 మీద 80,000, బిల్ నెంబర్ 203 మీద 25,000. ఓకే, 1,00,000. మళ్ళీ కంట్రోల్ వి. 201 మీద 50,000, 202 మీద 80,000, 203 మీద 25,000 సేల్స్. సో మా మ్యూట్లో పెట్టుకోండి. ఎవరో టీవీ కాడ కూర్చో ఉన్నారు. ఓకే, 2,55,000కి మనం సేల్ చేసాం కాంట్రాక్ట్స్కి. ఓకే, ఆ అమౌంట్ 4 బిల్ నెంబర్స్ మీద మనం ఇచ్చాం. సేవ్ చేయండి. యాక్సెప్టర్ను సేవ్. నెక్స్ట్ అప్పుగా పర్చేజ్ చేసాం, అప్పుగా సేల్ చేసాం. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి మనం? పేమెంట్ టు క్రెడిటర్. మనం ఎవరి దగ్గర నుంచి పర్చేజ్ చేసాం? ప్రియా దగ్గర నుంచి పర్చేజ్ చేసాం. ఇప్పుడు ప్రియాకు డబ్బులు ఇవ్వాలి. మనం 1,55,000 ఇస్తున్నాం. ఇక్కడేమో 2,60,000కి పర్చేజ్ చేసాం. ఇక్కడేమో 1,55,000కి మనం డబ్బులు ఇస్తున్నాం. రిమైనింగ్ పెండింగ్ బ్యాలెన్సెస్ ఉంటాయి. ఆ పెండింగ్ బ్యాలెన్సెస్ కూడా ఎలా చూడాలని చూపిస్తాను. నెక్స్ట్ పేమెంట్లోకి వెళ్ళండి. పేమెంట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ప్రియా ట్రేడర్స్ ఇవ్వండి. సో 1,55,000. ఇప్పుడు అగైనెస్ట్ రెఫరెన్స్ తీసుకోవాలి. అగైనెస్ట్ రెఫరెన్స్ చూడండి, అక్కడ బిల్ నెంబర్స్ అన్ని ఇక్కడికి వచ్చేసాయి. ఓకే, బిల్ నెంబర్ 100 మీద 50,000కి మనం పర్చేజ్ చేసింటే మనం ఎంత ఇస్తున్నాం? ఇక్కడ 40,000 ఇస్తున్నాం. 40,000. 101 మీద 75,000 పర్చేజ్ చేసాం. 60,000 ఇస్తున్నాం. 102 పర్చేజ్ చేసాం కానీ సేల్ చేయలేదు, అది అలాగే పెండింగ్ బ్యాలెన్స్ ఉంటుంది. 103 25కి 25 ఇచ్చేసాం. 104 30కి 30 ఇచ్చేసాం. ఇక్కడ క్యాష్. సో 1,55,000 సేవ్ చేయండి. యాక్సెప్టర్ను సేవ్. నెక్స్ట్ రిసిప్ట్. కస్టమర్కి సేల్ చేసాం. సేల్ చేసిన తర్వాత ఇక్కడ 2,55,000కి మనం సేల్ చేసాం. సో వాళ్ళు ఇచ్చింది మాత్రం మనకి 2,05,000 ఇచ్చారు. ఓకే, డన్. రిసిప్ట్ తీసుకోండి. ఇప్పుడు కాంట్రేడర్స్ టోటల్ అమౌంట్ ఇవ్వండి. 2,05,000. అగైనెస్ట్ రెఫరెన్స్ 200. 200 మీద 1,00,000 మనం సేల్ చేసాం. బట్ కానీ కస్టమర్ మనకు 80,000 ఇచ్చాడు. 201. సో 201 వచ్చేసి 50,000 అయితే 50,000 ఇచ్చేసాడు. అది ఇంకేం పెండింగ్ బ్యాలెన్స్ చూపించదు. 202 75,000కి మనం సేల్ చేసాం. 80,000కి మనం సేల్ చేసాం. కానీ వాళ్ళు ఎంత ఇచ్చారు? 50,000 ఇచ్చారు. 25కి 25 క్యాష్. ఇలా మనం బిల్ వైజ్ మెయింటెనెన్స్ అనేది మనం చేయాల్సి వస్తుంది. యాక్సెప్టర్ను సేవ్. ఓకే, ఎస్కేప్ ఇవ్వండి. తర్వాత డే బుక్.
డే బుక్లో వెళ్తే మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అన్ని ఇక్కడ షో చేస్తాయి. ఎస్కేప్. తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్కి వెళ్ళండి, ఆల్ట్ F1 ఎక్స్పాండ్. సో ఇక్కడ చూడండి 2,60,000కి మన బిజినెస్ పర్చేజ్ చేసింది. ఇక్కడేమో 2,55,000 మనం సేల్ చేసాం, అంటే నెట్ లాస్ 5,000 మనకి నెట్ లాస్ వచ్చింది. ఎస్కేప్. తర్వాత డాష్ బోర్డ్లోకి వెళ్తే అన్నీ ఒకే ఆప్షన్స్ అన్నీ ఒకే చోట కనబడతాయి. నెట్ గ్రాస్ లాస్, నెట్ లాస్, సేల్స్ అకౌంట్, పర్చేజ్ అకౌంట్స్, కరెంట్ అసెట్స్, కరెంట్ లైబిలిటీస్, ఓకే, బ్యాంక్ బ్యాలెన్స్, క్యాష్ బ్యాలెన్స్ అన్నీ ఒకే చోట కనబడతాయి. ఎస్కేప్. తర్వాత బ్యాలెన్స్ షీట్ చూసుకోవచ్చు, ఆల్ట్ F1 బ్యాలెన్స్ షీట్ మనం చూసుకోవచ్చు. ఎస్కేప్. తర్వాత మనకి డే బుక్లో అంటే మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అన్ని ఇక్కడే ఉంటాయి. అమౌంట్స్ ఏమైనా మిస్టేక్ వేస్తే ఇక్కడ షో చేస్తుంది. తర్వాత డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, స్టేట్మెంట్స్ ఆఫ్ అకౌంట్స్, అవుట్ స్టాండింగ్స్, లెడ్జర్. ఫస్ట్ ప్రియర్ ట్రేడ్స్ సెలెక్ట్ చేశాను, ఆల్ట్ F1 ఇచ్చాను, ఎక్స్పాండ్. ఏవైతే బిల్ నెంబర్స్ క్లియర్ అయి ఉంటాయో అవి కనిపించవు. పెండింగ్ బ్యాలెన్సెస్ ఏవైతే ఉంటాయో అవి మాత్రమే కనపడతాయి. బిల్ నెంబర్ 100 మీద 50,000కి పర్చేజ్ చేసాం, బట్ మనం ఇచ్చింది మాత్రం 40,000 ఇచ్చాం, అంటే ఇంకా 1,000 పెండింగ్, 10,000 పెండింగ్ ఉంది. 75,000కి మనం పర్చేజ్ చేసాం, 60,000 మాత్రమే మనం పేమెంట్ చేసాం, ఇంకా 15,000 పెండింగ్ బ్యాలెన్స్ ఉంది. 102 మీద 80,000 పర్చేజ్ చేసాం, 80,000 అలాగే ఉంది, ఆ అమౌంట్ వాళ్ళకేం పే చేయలేదు. సో టోటల్ అమౌంట్ ఇక్కడ 1,05,000 ఇక్కడ షో చేస్తుంది, 1,05,000. ఆల్ట్ F1 ఎక్స్పాండ్. బిల్ నెంబర్ 200 మీద 1,00,000 మనం సేల్ చేసాం, 80,000 వాళ్ళు ఇచ్చారు, ఇంకా 20,000 పెండింగ్ బ్యాలెన్స్ ఉంది. తర్వాత బిల్ నెంబర్ 202 మీద 80,000కి సేల్ చేశారు, 50,000 మాత్రమే వాళ్ళు ఇచ్చారు, 30,000 పెండింగ్ బ్యాలెన్స్ ఉంది. టోటల్గా 50,000 ఇక్కడ మనం షో చేస్తుంది. ఓకే, ఈ విధంగా మనము బిల్ వైజ్ మెయింటెనెన్స్ అనేది చేయాల్సి వస్తుంది. ఎస్కేప్ 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 ఇస్తే టోటల్గా బ్యాక్ వచ్చేస్తారు. ఓకే, సో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి దీంట్లో? ఎనీవన్? అర్థమైందా బిల్ వైజ్ మెయింటెనెన్స్ ఎలా చేయాలనేది? ఎనీవన్ క్లియరా? మ్యూట్ తీసి మాట్లాడండి, ఎవరికైనా డౌట్స్ ఉన్నాయేమో. అర్థమైందా? యా, డన్. సో సెకండ్ ప్రాబ్లం మీరే చేయాలి. ఇక్కడ సెకండ్ ప్రాబ్లంలో ఏంటంటే నేను అమౌంట్ యాడ్ చేసి ఇవ్వలేదు, మీరే అమౌంట్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ రూమ్ అడ్వాన్స్ అంటే కరెంట్ అసెట్, ఫర్నిచర్ అంటే ఫిక్స్డ్ అసెట్, ఎలక్ట్రికల్ గూడ్స్ అంటే ఫిక్స్డ్ అసెట్, రెంట్ అంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. ఇవి 4, 2, 3, 4, 5 ఇవి 4 పేమెంట్ చేయాలి. ఇంకా క్యాపిటల్ అనేది రిసిప్ట్ అవుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ పర్చేజెస్ గూడ్స్ ఫ్రమ్ శైలజ ట్రేడ్స్, బిల్ నెంబర్ PT15, బిల్ నెంబర్ NB23, 1,50,000. తర్వాత ఇక్కడ 2 lakhs ఉంది, రెండు కలిపితే 3,50,000 వస్తుంది. ఓకే, జస్ట్ ఇక్కడ చూపిస్తాను చూడు, నేను డైరెక్ట్గా ఓచర్లోకి వెళ్ళి చూపిస్తున్నాను. సో ఇంకా ఫస్ట్ క్యాపిటల్ నార్మల్గా తీసుకుంటారు. క్యాపిటల్ ఎంత ఉంది ఇక్కడ, నేను ఇదే ప్రాబ్లంలో చూపిస్తున్నాను, మీరు నెక్స్ట్ ప్రాబ్లంలో చేయాలి. 20 lakhs కొత్త కంపెనీ క్రియేట్ చేసుకొని చేయాలి మీరు. నెక్స్ట్ పేమెంట్ ఇక్కడే క్రియేట్ చేయండి, ఇక్కడే క్రియేట్ చేయొచ్చు, లేదంటే ఆల్ట్ C యూజ్ చేయొచ్చు. ఆల్ట్ C, రూమ్ అడ్వాన్స్, రూమ్ అడ్వాన్స్, కరెంట్ అసెట్. చూడండి ఆన్ ద స్పాట్ క్రియేట్ చేస్తున్నాను నేను, లెడ్జర్లోకి వెళ్ళి క్రియేట్ చేసి అంత లేట్ చేయకుండా ఆన్ ద స్పాట్ ఎలా చేయాలని చూపిస్తున్నాను. మళ్ళీ డెబిట్ చేయండి, ఆల్ట్ C, ఫర్నిచర్, ఫిక్స్డ్ అసెట్, కంట్రోల్ A. కంట్రోల్ A అంటే సేవ్ అవుతుంది. మళ్ళీ డెబిట్ చేస్తున్నాను, ఆల్ట్ C, ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్, ఫిక్స్డ్ అసెట్, కంట్రోల్ A, 20,000. మళ్ళీ డెబిట్ చేస్తున్నాను, ఆల్ట్ C, రెంట్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, కంట్రోల్ A, 6,000. ఇలా అన్ని డెబిట్ చేసి క్యాష్ క్రెడిట్ చేయండి, క్యాష్ క్రెడిట్. నెక్స్ట్ పర్చేస్,
సో పర్చేజ్లోకి వెళ్ళిన తర్వాత చేంజ్ మోడ్లోకి వెళ్ళి యాజ్ వోచర్ తీసుకుంటాను. యాజ్ వోచర్ ఇక్కడ నేను శైలజ ట్రేడర్స్ని క్రియేట్ చేయలేదు, ఆన్ ద స్పాట్ క్రియేట్ చేస్తాను. క్రియేట్ శైలజ ట్రేడర్స్ సండ్రీ క్రెడిటర్స్. చూడండి బిల్ బై బిల్ ఆటోమేటిక్గా ఎస్ చేసుకుంది. టోటల్ ఎంత ఇక్కడ మనకి 3,50,000, 2,50,000, 2 lakhs 3 lakhs. ఓకే, ఇది ఒక 2 lakhs, ఇది ఒక 1,50,000, మొత్తం 3,50,000. మీరే యాడ్ చేసుకొని న్యూ రెఫరెన్స్ బిల్ నెంబర్ PT 15 1,50,000. బిల్ నెంబర్ NB బిల్ నెంబర్ NB 23 2 lakhs. నెక్స్ట్ పర్చేజ్ ఇలా తీసుకోవాలి. ఈ విధంగా మీరే క్యాల్కులేషన్ చేసుకోవాలి. ఫస్ట్ ప్రాబ్లం నాకు తెలియదు కాబట్టి నేనే క్యాల్కులేషన్ చేసి ఇచ్చాను. సెకండ్ ప్రాబ్లంలో మీరే ఇలా చేయాలి. యాక్సెప్టర్ను సేవ్. నెక్స్ట్ ఏముంది, వినీత్ ట్రేడర్స్ సేల్ చేశారు, మన జిలాన్ ట్రేడర్స్ సేల్ చేశారు, అప్పుగా పర్చేజ్ చేశారు, అప్పుగా సేల్ చేశారు. తర్వాత జిలాన్ డబ్బులు ఇస్తున్నాడు. ఈ అమౌంట్ మొత్తం 80, ఒక 50, 1,20,000 మీరే అమౌంట్ యాడ్ చేసుకోవాలి. నా పేమెంట్ అంటే బిల్ నెంబర్ PT 15 ఎక్కడ ఉంది, ఇక్కడ శైలజలో ఉంది. అమౌంట్ పే చేసేప్పుడు శైలజాకి పే చేయాలి 1 lakh. నా ఫైనల్గా మనము ఇప్పుడు ముందు రిపోర్ట్స్ ఎలా చూసామో అదే విధంగా చూడాల్సి వస్తుంది. నెట్ ప్రాఫిట్. ఓకే, క్లియర్ అమ్మా? ఎనీ డౌట్స్? రిమైనింగ్ పర్సన్స్ మా చేస్తున్నారా, క్లాసెస్ చేస్తున్నారా, కాలేజీలో ప్రాక్టీస్ చేస్తున్నారా, కాలేజీకి వెళ్ళే వాళ్ళు? ఎనీవన్? నో సార్. యా, రిమైనింగ్ పర్సన్స్ ఏమైనా డౌట్స్ ఉన్నాయండి ఎవరికన్నా? ప్లీజ్ కన్ఫర్మ్. నో సార్. ఇక్కడ ఏంటంటే మనకి స్కైప్లో అయితే డైలీ రికార్డింగ్ వీడియో రికార్డ్ అవుతుంది, జూమ్లో రికార్డింగ్ అవ్వదు. ఎవరైనా క్లాసెస్ మిస్ అయినా ఆ వీడియోను మళ్ళీ మీరు చూసుకోవచ్చు. ఆ ఆప్షన్ మనకి స్కైప్ యాప్లో ఉంటుంది. జూమ్ యాప్లో రికార్డింగ్ చేయడానికి ఉండదు. ఉందా ఆప్షన్ ఏమైనా మీకు తెలిసి? సో అది అందుకోసమే స్కైప్ అనేది బెస్ట్. ఆన్లైన్ క్లాసెస్కి స్కైప్ అనేది చాలా వరకు బెటర్ అవుతుంది నాకు తెలిసినంత వరకు. ఓకే, రిమైనింగ్ యాప్లన్నీ కూడా జస్ట్ ఏదైనా మీటింగ్స్, బిజినెస్ మీటింగ్స్ కానీ వాటిని చేయడానికి మాత్రం మనకి స్కైప్ అనేది 100% లైక్ జూమ్ యాప్ కానీ మీట్ యాప్ కానీ అలా ఉపయోగపడతాయి. బట్ ఆన్లైన్ క్లాసెస్కి ఇప్పుడు ఇది 40 minutes జూమ్ యాప్ ఎనఫ్, క్లోజ్ అయిపోతుంది. కానీ స్కైప్ గంట కాదు 2 గంటలు చెప్పినా అది ఎక్స్పైర్ అవ్వదు. అది లిమిట్ రెండింటికి. ఇది మళ్ళీ 40 minutes అయిపోతూనే మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ రైట్ చేయాలి మీటింగ్. అలా ఉంటుంది. కానీ అన్నిటికీ బెనిఫిట్ ఏదంటే అన్ని రకాల బెనిఫిట్ స్కైప్ యాప్. సింపుల్, అది ఇన్స్టలేషన్ చేయడం, క్లాసెస్కి అటెండ్ అవ్వడం. అది చాలామందికి తెలియదని అన్నాడు సార్, అందుకోసమే మళ్ళీ జూమ్లో తీసుకున్నాను. ఇప్పుడైతే ఈ క్లాస్ మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే అదే స్కైప్లో అయితే కనుక వీడియో రికార్డ్ అయిపోతుంది ఆటోమేటిక్గా, కానీ ఇక్కడ రికార్డ్ చేయలేం అలా. ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయమ్మా ఎవరికైనా? ప్లీజ్ కన్ఫర్మ్. ఎనీవన్? ఫస్ట్ క్లాసెస్ నుంచి లాస్ట్ వరకు ఇప్పుడు వరకు జరిగిన వాటిలో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? ఏంటమ్మా? ఫ్యూచర్స్ ఎలా సెట్ చేయాలో ఫ్యూచర్స్ అర్థం కాలేదు. బిల్స్ వైస్ కి ఫ్యూచర్స్ ఎట్లా సెట్ చేయాలో చెప్పండి. ఫీచర్స్ F11లో ఎస్ పెట్టాలి ఆప్షన్ ఉంది. ఒక ఆప్షన్ ఎస్ ఉంటుంది F11లో, మెయింటైన్ అకౌంట్స్, తర్వాత ఎనేబుల్ బిల్ వైజ్ ఎంట్రీ. ఈ 2 ఆప్షన్స్ ఎస్ పెడితే చాలు. ఓకే, ఇంకా రిమైనింగ్ అన్ని నో, వాటితో ఏం పని లేదు. ఇక్కడ మనకి ఏంటంటే ఓన్లీ సప్లయర్స్కి బయ్యర్స్కి మాత్రమే. సప్లయర్స్ వాయిస్ మ్యూట్లో పెట్టుకోండి. రిమైనింగ్ వాళ్ళు ప్లీజ్. 1 minute. 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 1 minute.
సప్లయర్స్కి బయర్స్కి మాత్రమే బిల్ బై బిల్ అనే ఆప్షన్ ఎస్లో ఉంటుంది, రిమైనింగ్ వాటికి ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఓకే సార్. అదే మన టాలీ ఈఆర్పి9లో అయితే మనమే ఎస్ పెట్టాల్సి ఉండేవాళ్ళం, కానీ దీంట్లో అలా ఉండదు, డిఫాల్ట్గా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఓకే, ఇంకా రిమైనింగ్ వాళ్ళకి ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీవన్? ప్రాక్టీస్ చేయాలి, ల్యాప్టాప్ ఉంటే ప్రాక్టీస్ డౌన్లోడ్ చేసుకొని సెటప్ ఫైల్ని ప్రాక్టీస్ చేసుకోవాలి. తర్వాత కాలేజీలో ఉంటే కనుక కాలేజ్ సిస్టమ్స్లో ఇన్స్టలేషన్ చేసుకొని ప్రాక్టీస్ చేయాలి. టాలీ అనేది ఎంత మనం ప్రాక్టీస్ చేస్తే అంత బాగా వస్తుంది. వితౌట్ ప్రాక్టీస్ అసలు మీరు ఏం చేయలేరు. చాలా ఇంపార్టెంట్. టాలీ నేర్చుకుంటే, టాలీ ఎంఎస్ ఆఫీస్ టాలీ నేర్చుకుంటే లోకల్ అయినా మనకు చాలా జాబ్స్ ఉంటాయి మార్కెట్లో. ఇది నిజం, నేనే చూపిస్తాను. పర్ఫెక్ట్గా నేర్చుకున్నారంటే జాబ్స్ నేనే చూపిస్తాను. ఇంకా ఎనీ డౌట్స్? ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా ఇంకా ఎవరికైనా? నో సార్. సో ఈ రోజు వరకు మనకి సర్వీస్ ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయిపోయినాయమ్మా. సర్వీస్ ప్రాబ్లమ్స్ రేపటి నుంచి Okay, ఇన్వెంటరీలోకి ఎంటర్ అవుతాం. ఇన్వెంటరీలో మనకు ఐటమ్స్ని పర్చేజ్ చేయడం, ఐటమ్స్ని సేల్ చేయడం, మన దగ్గర క్లోజింగ్ స్టాక్ ఎంత ఉందనేది టుమారో క్లాస్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ రోజు వరకు చెప్పింటాన్ని సర్వీస్ ఓరియంటెడ్. ఒక కాలేజీలో అకౌంట్స్ ఎలా మెయింటైన్ చేయాలి, స్కూల్లో అకౌంట్స్ ఎలా మెయింటైన్ చేయాలి, హాస్పిటల్ ఎలా అకౌంట్ మెయింటైన్ చేయాలి, ఒకవేళ మనము వడ్డీలకు డబ్బులు ఇస్తే ఏ విధంగా మెయింటైన్ చేయాలి, ఓకే, తర్వాత మనం పర్చేజ్ చేసిన సేల్ చేసిన బిల్ వైజ్ మెయింటెనెన్స్ చేస్తే ఏ విధంగా ఉంటుంది అనేది ఇప్పటి వరకు జరిగిన క్లాసెస్. దీంట్లో మనకి బిల్ వైజ్లో పెండింగ్ బ్యాలెన్సెస్ షో చేస్తాయి. పెండింగ్ బ్యాలెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ పెండింగ్ బ్యాలెన్సెస్ని షో చేసి చూపిస్తుంది. క్లియర్ అయిపోయిన బిల్స్ షో చేయదు. ఏవైతే క్లియర్ అయి ఉంటాయో ఆ బిల్స్ షో అవ్వవు, పెండింగ్ బ్యాలెన్సెస్ మాత్రమే షో అవుతాయి. ఓకే, ఇంకా ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? రిమైనింగ్ పర్సన్స్ ఎనీ డౌట్స్? నో డౌట్ సార్. యా, ముగ్గురు నలుగురు మాత్రమే బాగా యాక్టివ్లో ఉన్నారండి. రిమైనింగ్ పర్సన్స్ అసలు అర్థమవుతున్నాయా లేదా అనేది ఏం చెప్పట్లేదు.